నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని పవిత్ర బకుళ నది తీరంలో వెలిసిన శ్రీ నంద్యాల ఫకీరప్ప తాతయ్య స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో వెలిసిన శ్రీ ఫకీరప్ప తాతయ్య విగ్రహానికి శ్రీ భవానీ శంకర స్వామి వారికి, శ్రీ పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వేద పండితులు నిర్వహించారు. పురోహితులు కృష్ణపాటి వేదవ్యాస శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదవ్యాస శర్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు విశేష అన్నదానం నిర్వహించిన వేదవ్యాస శర్మకు ఆలయ ధర్మకర్త పాపిలి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆలయంలో కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని, ఇటీవల కడ సోమవారం రోజున కూడా భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగిందని శ్రీధర్ తెలిపారు. జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగత్తుకంతా తండ్రి అంటటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని ప్రీతికరంగా ఇది కార్తీక మాసం సందర్భంగా అందులో ఈరోజు బహుళ త్రయోదశి. ఈరోజు విశేషం ఏంటంటే నందీశ్వరునికి ఎంతో ప్రాముఖ్యమైనది. నందీశ్వరునికి అభిషేకం చేయడము ఎంతో విశిష్టమైనది కూడా. కాబట్టి ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని బకుళా నది ఒడ్డున వెలిసిన తాతయ్య స్వామి దేవస్థానం నందు వెలిసిన ఆ పరమేశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో ఉదయం 9 గంటల నుండి విశేష పంచామృతములతో, విశేష ద్రవ్యములతో మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక అనంతరము స్వామికి వివిధ పుష్పమాలలతో అలంకరించి, తర్వాత స్వామికి మహామంగళహారతి అనంతరము భక్తులందరినీ కూడా స్వామి స్పర్శ దర్శనానంతరం భక్తులందరూ విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్న సంతర్పణ చేయడం కార్యక్రమం కూడా జరిగింది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర.